అవును, కొరటాలను పోసాని బూతులు తిట్టిన మాట వాస్తవమే. కానీ అదేమీ ద్వేషంతో కాదు, మంచి కోసమే. కొరటాల రచయితగా పనిచేస్తున్న రోజులకు సంబంధించిన అనుభవం ఇది. కొరటాలకు పోసాని మేనత్త కొడుకే. ఆయన దగ్గర ముందు నుంచి చనువు ఉందట. బీటెక్ పూర్తి చేశాక పోసాని దగ్గర అసిస్టెంటుగా చేరిన కొరటాల ఆయన దగ్గరే చాన్నాళ్లు పనిచేశాడు. అయితే ఒక సందర్భంలో అపరిశుభ్రమైన గదిలో పనిచేస్తున్నందుకు పోసాని బూతులు తిట్టాడని కొరటాల చెప్పాడు. రచయిత గది అలా ఉండకూడదన్నది పోసాని ఉద్దేశమట. ఓ సినిమా కోసం లకడీ కపుల్లోని ఒక హోటల్లో బీవీఎస్ రవి ఇంకొందరితో కలిసి కొరటాల కొన్ని సన్నివేశాలు రాస్తున్నాడట. అయితే ఉన్నట్లుండి ఆ గదికి వెళ్లిన పోసాని గదంతా చిందరవందరగా అపరిశుభ్రంగా ఉండడం చూసి చాలా కోపం తెచ్చుకున్నాడట. కొరటాల సహా అందరి మీద బూతుల వర్షం కురిపించాడట. వాళ్లందరినీ అక్కడి నుంచి తన ఆఫీసుకు తీసుకెళ్లి ఆ సినిమా దర్శక నిర్మాతల్ని కూడా పిలిపించి క్లాస్ పీకాడట. కథ ప్రధానంగా నడిచే సినిమాకు సన్నివేశాలు రాయాలంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నది పోసాని ఉద్దేశమని, అందుకే ఆయన అంతగా కోప్పడ్డారని కొరటాల వివరించాడు. తమకు వెంటనే గ్రీన్ పార్క్ హోటల్లో గది బుక్ చేయించి అక్కడికి పంపించినట్లు వెల్లడించాడు కొరటాల. అసిస్టెంట్ రైటర్లైన తమ అందరినీ పోసాని చాలా బాగా చూసుకునేవాడని, 1998 రోజుల్లోనే నెలకు 25,000 ఇచ్చేవాడని పోసానిని పొగిడాడు కొరటాల. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.